ఈరోజు మనం వినబోయే కథ తరతరాలకు మార్గదర్శి అయిన రామాయణం. ధర్మం కోసం రాజ్యాన్ని వదిలేసిన శ్రీరాముడి జీవితం మనకు ఏం నేర్పిందో ఈ కథలో తెలుసుకుందాం. ఇది కేవలం పురాణం మాత్రమే కాదు, ఇది జీవిత సత్యం. రామాయణ కథ ప్రారంభం. సత్యయుగానంతరం త్రేతాయుగంలో రామాయణ ఘట్టం ప్రారంభమైంది. అయోధ్య అనే పుణ్యనగరాన్ని ఇక్ష్వాకు వంశరాజులు పాలించేవారు. దశరథ మహారాజు అయోధ్యకు రాజుగా ఉండేవాడు. ఆయనకు కౌసల్య, కైకేయి, సుమిత్ర అనే ముగ్గురు భార్యలు. చాలా కాలం దశరథ మహారాజుకు సంతానం లేక దుఃఖించాడు. పుత్రకామేష్టి యాగం చేయాలని నిర్ణయించారు. ఋషశృంగ మహర్షి యాగాన్ని నిర్వహించగా యాగఫలంగా దేవతలు ప్రసాదం ఇచ్చారు. ఆ ప్రసాదాన్ని రాణులకు పంచారు. కౌసల్యకు రాముడు జన్మించాడు. కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. నలుగురు కుమారులు పెరిగి విద్యావంతులయ్యారు. రాముడు సద్గుణ సంపన్నుడిగా ఎదిగాడు. విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చారు. యాగరక్షణకు రామలక్ష్మణులను తీసుకెళ్లారు. తాటకి అనే రాక్షసిని రాముడు సంహరించాడు. సబహు, మారీచులను కూడా ఓడించాడు. మిథిలా నగరంలో సీతా స్వయంవరం జరిగింది. జనక మహారాజు సీతామాతకు తండ్రి. శివధనస్సును ఎత్తగల వారికే వివాహం అన్న నిబంధనను పెట్టారు. రాముడు ఆ ధనస్సును ఎత్తి విరిచాడు. సీతారాముల వివాహం ఘనంగా జరిగింది. వారు అయోధ్యకు తిరిగి వచ్చారు.